సంజిత వాట్ హ్యాపెండ్? గెట్ రెడీ ఫర్. ఏంటి? అమాయకంగా నటించకు. నేను సైకాలజిస్ట్ని. నా గురించి నువ్వు కోరుకుంటుంది ఇదే అని నాకు తెలుసు. నాకు నీ కావాలి సంజిత అని ఓపెన్ గా చెప్తే నేనింతగా హర్ట్ అయ్యేదాన్ని కాదు. సంజిత, నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. వద్దు. ప్రేమ అనే ముసుగులో నీ డ్రామాలొద్దు. నీకు నా మనసుతో ఏం పని లేదు కదా. యు వాంట్ ఓన్లీ మై బాడీ, రైట్? ఇదిగో నా బాడీ. ఇంకా చూస్తావేంటి? ఎంజాయ్. సంజిత ప్లీజ్. షట్ అప్. ఆ రోజు ఇప్పుడే వద్దన్నందుకు నాతో మాట్లాడడం మానేశావు. నేను ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ చేశావు. యు థాట్ దట్ ఐ యామ్ ఏ రోబో. నీకు కావాల్సింది ఎలాగైనా పొందడం. నీకు తెలిసింది, నీకు కావాల్సింది, నువ్వు కోరుకుంది ఈ శరీరమేగా. కమాన్, డోంట్ వేస్ట్ యువర్ టైం. సంజిత స్టాప్ ఇట్. ఇనఫ్ ఇస్ ఇనఫ్. హ్యావ్ యూ గాన్ మ్యాడ్? నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. వాట్ డు యు మీన్? ఎస్, నేను మృగాన్ని కాదు, మనిషిని. నాకు ఒక మనసు, హృదయం అనే ఉన్నాయి. ఇంతవరకు నా మనసు చెప్పి నీకేం చెప్పలేదు. ఐ లవ్ యూ. నిన్ను ప్రేమించినంతగా నా జీవితంలో ఇంకెవరిని ప్రేమించలేదు. జరిగిందేంటో నీకు చెప్తే కానీ నేను నీకు అర్థం కాదు. నీ తమ్ముడు నా కూతుర్ని కలిసిన లవ్వు గివ్వని వెంట తిరిగిన వాడు ఉండడు, నువ్వు ఉండవు. జాగ్రత్త. ఈ రోజు నుంచి నువ్వు అమ్మాయిని కలవకూడదు, మాట్లాడకూడదు. సురేష్, సారీ. సురేష్. ఎస్, అది నా వర్కింగ్ స్టైల్. నేనే కంపెనీకి ఎండీని. కంపెనీ ప్రాఫిట్స్ కోసం నేను ఏ నిర్ణయం అయినా తీసుకుంటాను. ఆ నిర్ణయం వల్ల ఎవరికి నష్టం వచ్చినా, ఎవరికి హాని జరిగినా నాకు అనవసరం. హలో, ముందు మనం మనుషులం, తర్వాతే బిజినెస్ మ్యాన్లం. ఆ జానకిరామ్ ఎప్పటి నుండో మన కంపెనీలో పనిచేస్తున్నాడు. ఒకటి రెండు తప్పుల వలన అతన్ని డిస్మిస్ చేస్తే అతని కుటుంబం ఏమైపోవాలి? ఐ డోంట్ కేర్. ఈ కంపెనీ ఇంత సక్సెస్ఫుల్ గా ఉందంటే దానికి కారణం నేను తీసుకున్న టఫ్ డెసిషన్స్. ఈ విషయంలో ఎవరు ఎంటర్ఫైర్ అవ్వద్దు. అంటే మనకు మానవత్వం ఉండకూడదా? సారీ, మానవత్వం, కార్పొరేట్ రెండు ఆపోజిట్ పోల్స్. రెండు కలిసి ఉండకూడదు. వండర్ఫుల్ డాడ్. ఇంత గొప్ప కొటేషన్ బిల్ గేట్స్ కూడా తట్టలేదు. అసలు డబ్బు లేనోళ్ళని పుట్టించడమే దేవుడి తప్పు. అవునా డాడీ? సంజిత, ఏమైనా మాట్లాడాలనుకుంటే ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. సారీ డాడ్, ఇప్పుడే ఇక్కడే మాట్లాడాలి. నేను బిజినెస్ పని మీద ఉన్నానమ్మా. నేను మాట్లాడబోయేది కూడా బిజినెస్ డాడ్. ఎంతో దయతో ఎంతో టైం స్పెండ్ చేసి నువ్వు నన్ను కన్నావు. ఆ టైంని నువ్వు బిజినెస్ మీద స్పెండ్ చేసి ఉంటే ఇంకా ఎన్నో వేల కోట్లు గడించేవాడివి. నీకు జరిగిన నష్టానికి నేనే కారణం. కాబట్టి నేను పోయేలోగా ఎంత డబ్బు సంపాదించి నీ అప్పు తెచ్చుకోవాలి? నాకు ఆ ఫిగర్ చెప్పండి డాడ్. ఎక్స్క్యూజ్ మీ, పాపతో పర్సనల్ గా మాట్లాడాలి. యా షూర్. ఏంటమ్మా నీ ప్రాబ్లం? నేను సురేష్ ప్రేమించుకుంటే మీకు ప్రాబ్లం ఏంటి? సీ డాడ్, నా ప్రేమ కూడా మీరు బిజినెస్ గా ట్రీట్ చేస్తున్నారు. ప్రపంచంలో బిజినెస్ తో ప్రమేయం లేకుండా ఎన్నో రకాల బంధాలు, అనుబంధాలు కూడా ఉంటాయి. అందులో మా ప్రేమ కూడా ఒకటి. చూడమ్మా, పిల్లల మంచి చెడులు చూడటం తల్లిదండ్రులుగా మా బాధ్యత. ఇవాళ ఉండి రేపు పోయే జీవితానికి సెక్యూరిటీ ఏంటి డాడీ? చూడమ్మా, పిల్లల సెక్యూరిటీ కోసం తల్లిదండ్రులు జీవితాంతం తప్పిస్తారు. చివరికి వాళ్ళ సెక్యూరిటీ గురించి కూడా ఆలోచించరమ్మా. సారీ డాడ్, ఎమోషన్లో నేను మాట్లాడిన మాటలు మిమ్మల్ని నొప్పించి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. కానీ నాకు నా జీవితం ముఖ్యం. వసంత, అమ్మాయి భోజనానికి రాలేదే? ఆకలిగా లేదంటండి. ఆకలి లేకపోవడం ఏంటి? నేనెళ్ళి పిలుచుకొస్తాను. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే అడగొచ్చాను. ముందు మీరు భోంచేయండి. చూడండి, మనకున్నది ఒక్కగానొక్క పిల్ల. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. అది ఏదడిగినా కాదనకుండా క్షణాల్లో సమకూర్చారు. అది ఏది ఇష్టపడితే మీరు అదే ఇష్టపడ్డారు. కానీ ఇప్పుడు అది ఇష్టపడిన వాడిని దూరం చేయడానికి ప్రయత్నించడం, అది తట్టుకోలేకపోతుందండి. వసంత, నేను బిజినెస్ మ్యాన్. బిజినెస్ కోణంలోనే ఆలోచిస్తున్నా. ఇంత ఆస్తున్నా
ఇంకా ఆస్తి సంపాదించాలని తాపత్రయపడుతున్నానంటే దానికి కారణం ఒకటే. నేను పోయిన తర్వాత మన అమ్మాయి అష్టైశ్వర్యాలతో బతకాలని నేను కోరుకుంటాను. సురేష్ అంటే నాకు ఇష్టం లేక కాదు, కానీ సురేష్ మన అమ్మాయి కంటే మన ఆస్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమోనని నేను భయపడుతున్నా. నేనే కాదు, కూతుర్ని అమితంగా ప్రేమించే ఏ తండ్రి అయినా ఆలోచించేది ఇదే. నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలనండి, కానీ మన అమ్మాయి స్వేచ్ఛ ఇష్టాలకు మనం అడ్డంకులు కాకూడదు కదా. మీ ఇద్దరు ఒకేలా ఫీల్ అవుతున్నారంటే నేను చేసింది ముమ్మాటికి తప్పే. ఈ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో నాకు బాగా తెలుసు. మంచి రోజు చూసుకుని సురేష్ ఇంటికెళ్ళి వాళ్ళ అన్నయ్యకి సారీ చెప్పి కన్విన్స్ చేసి ముహూర్తాలు పెట్టించుకొస్తాను. ఓకేనా? ఏమండి, ముందు ఈ విషయం సంజితకు చెప్పండి. పాపం తన అదే దిగులుతో ఉంది. అవును, ఇంకొక క్షణం కూడా అమ్మాయి బాధపడటానికి వీల్లేదు. ఇప్పుడే వెళ్ళి తనతో చెప్తాను. డాడీ, ఐ లవ్ యూ డాడీ. మీ మనసు అర్థం చేసుకోలేక మిమ్మల్ని ఏవేవో మాట్లాడినాను డాడీ. ప్లీజ్ ఫర్గివ్ మీ డాడీ. టీవీ సీరియల్స్ చూసి ప్రభావితమై ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఇల్లాలు, ప్రియుడితో ప్రేమ కలాపాలకు అడ్డంకిగా ఉన్న తన భర్తను ఎలా వదిలించుకోవాలా అని ఎదురు చూస్తున్న ఆ స్త్రీకి టీవీ సీరియల్లో కనిపించిన ఆ దృశ్యం ఇన్స్పిరేషన్ కలిగించింది. మరీ ఇంత దారుణమా? చిచ్చి. ఇప్పుడే అందిన వార్త. హైదరాబాద్కు చెందిన సురేష్ అనే యువకుడు రూపొందించిన డాక్యుమెంటరీకి అంతర్జాతీయ అవార్డు వచ్చింది. బాబాయ్, నీ ఫిలిం కి అవార్డు వచ్చింది. వీడికి ఇంత టాలెంట్ ఉందా అంకిత? మీకు నమ్మకం లేదు కానీ సురేష్ బ్రిలియంట్ అని నాకు మొదటి నుండి తెలుసండి. ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. ఆ అవార్డు ఏదో నాకే వచ్చినంత ఆనందంగా ఉంది. అబ్బా, తొందరగా రా బాబాయ్. అబ్బా వస్తున్నా. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. నువ్వేంటో ప్రూవ్ చేసుకున్నావు, కానీ నువ్వు ఎంచుకున్న లైన్ మాత్రం నాకెప్పటికీ నచ్చదు. మీ అన్నయ్య మాటలకేం గాని నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఈ క్రెడిట్ అంతా నీకే దక్కుతుంది వదిన. ఈ జన్మలో అయినా నీ రుణం తీర్చుకోగలనో లేదో. థ్యాంక్స్ వదిన. అయ్యో, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. డాడ్, నేను రాత్రంతా సురేష్తో మాట్లాడాలని ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ తను ఫోన్ ఆన్సర్ చేయడం లేదు డాడ్. తనే కాదు, ఆ పొజిషన్లో నేనున్నా ఆన్సర్ చేయనమ్మా. నేను చేసిన తప్పు సామాన్యమైందా? పర్సనల్గా వెళ్ళి అతనికి సారీ చెప్తే గానీ అతని కోపం తగ్గదు. నువ్వు బెంగపడకు. 1 అవర్లో శుభవార్తతో వస్తాను. ఓకే, టేక్ కేర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సురేష్, ఏమైందిరా నీకు? ఫోన్ ఎందుకు నువ్వు స్విచ్ ఆఫ్ పెట్టావు? మనం ఒక్కటయ్యే రోజు వచ్చేసిందని చెప్పనీవేరా. ఓకే, సారీ 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 సారీ. ఐ లవ్ యూ రా. ఏమైందండి? వాళ్ళు ఒప్పుకున్నారా? అసలు ఏం జరిగిందండి? మాట్లాడరే. వసంత, ఈ మనుషుల్ని, ఈ ప్రపంచాన్ని నేను ఎప్పుడో స్టడీ చేశాను, బిజినెస్లో ఎంటర్ అయినప్పుడే. ఆ సురేష్ వాళ్ళ బ్రదరు నా అనుమానం నిజమని నిరూపించారు. వాడు మన అమ్మాయిని లవ్ చేసింది కేవలం డబ్బు కోసం. ఇప్పుడు వాడి బండారం బయటపడింది. ఆ అవార్డు వచ్చేసరికి గొప్పోడైపోయాడు. మనల్ని కాదంటున్నాడు.
ఆ యాడ్ ఏజెన్సీ బాస్ కూతుర్ని చేసుకుంటే కోట్లు కోట్లు సంపాదించవచ్చు అనుకున్నాడు. అనుకున్నట్టే చేశాడు. నిన్ననే వాళ్ళ బాస్ కూతురుతో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. నీ ఊపిరితో నా ఊపిరి ముడిపడి ఉంది. ఈ రోజు పడి పడి ఏడ్చింది. ఓ నీ జ్ఞాపకమే ఓ తీపి నీడలా నాతోనే పయనం చేస్తుంది. ఓ ఈ పరిచయం ఎందుకనో, పరిమళమే దేనికనో, వర్షం కురిపించే మేఘం